నమస్తే ఓరుగల్లు 9 న్యూస్కి స్వాగతం. గురుకులాల్లో గత 16 ఏళ్లుగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదని, తమ ప్రభుత్వం 200% పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. స్వతంత్రం తర్వాత ఇంతలా పెంచడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. అదేవిధంగా 2008లో నిర్ణయించిన మెస్ ఛార్జీలనే ఇప్పటి వరకు అమలు చేశారని, కానీ తమ ప్రభుత్వం మెస్ ఛార్జీలు ఒకేసారి 40% పెంచిందని తెలిపారు. గురుకులాల్లో నిధుల కొరత అనే ప్రశ్న రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బిల్లులు రాకపోవడం వలన కిరాణంలో అప్పులు తెచ్చి నడిపించే పరిస్థితి ఉందని సిబ్బంది చెప్పారని, ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని అన్నారు సీఎం. ప్రతి నెల 10వ తేదీ లోపల గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్కూల్ డ్రెస్సులు ప్రైవేటు కంపెనీలకు ఇవ్వకుండా మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించినట్లు సీఎం తెలిపారు. వాళ్ళకు టాలెంట్ తక్కువ, భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థుల యొక్క దశాదిశను మార్చే డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ని పెంచడమే కాకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గ సభ్యులను, పార్లమెంట్ సభ్యులను, శాసనమండలి సభ్యులను, శాసనసభ్యులను, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇతర ఉన్నతాధికారులను ఎవరి విద్యార్థులు రాణిస్తారని చెప్పి ఒక అపోహ బలంగా నాటుకొట్టి సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఒక సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం మేము బాధ్యత చేపట్టిన తర్వాత పలు దఫాలుగా చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రివర్గ సహచరులతో కమిటీ వేసి అసలు ఎలాంటి ప్రక్షాళన చేయాలి, ఏ విధంగా విధి విధానాలలో మార్పు తీసుకొచ్చి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒక బాధ్యత అప్పగించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక సామాజిక బాధ్యతగా తప్పకుండా ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో విద్యా ప్రమాణాలను పెంచాలి, నాణ్యమైన వసతులను కల్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే 8 సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ ఎప్పుడు పెంచలే. గత ప్రభుత్వం పెంచాలన్న ఆలోచన కూడా చేయలే. అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈనాడే ఇంత గొప్పగా ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇంతటితో మా బాధ్యత తీరలేదు, నెరవేరలేదు. ఇది మొదటి పునాది రాయి మాత్రమే. ఈరోజు నేను శాఖకు సంబంధించిన అధికారులతో పాటు బోధనా సిబ్బందికి, బోధనేతర సిబ్బందికి కొన్ని అంశాలు నేను ప్రస్తావించదలుచుకున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, అది భవిష్యత్తు కోసం పెట్టుబడి. భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి. ఈరోజు మన వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళ కోసం విద్యార్థులకి నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇదే కాకుండా ఈరోజు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, పేదవాళ్ళకి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. వచ్చి కూర్చుంటారు బయట ప్రపంచంలో. ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉద్యోగాలే కాదు, ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి మన కోసము. క్రీడలలో రాణించండి, మల్టీ టాలెంటెడ్. ఇంతకుముందు అక్కడ పిల్లలు మరి వాళ్ళ ట్రైనింగ్ ఎవరు ఇచ్చినారో అద్భుతంగా మృదంగ వాద్యం కానీ, లేకపోతే ఇక్కడ నందకిషోర్ అబ్బాయి పాడిన విధానం కానీ, ఇవన్నీ మీలో ఉన్న దాగిన మట్టిలో మాణిక్యాలు. మీరు వీటిని మీలో ఉన్న వీళ్ళకు మంజూరు చేద్దాము. ఒక మంచి వాతావరణం, ఒక గుడ్ అట్మాస్ఫియర్. వీటిని పూర్తిగా కోల్పోయిన ప్రతిష్టను మళ్ళీ సాధించుకునే వరకు మనందరం వాళ్ళు స్పష్టంగా ఒక
ఒకనాడు పోలేదు ముక్కడై ఆడాడు వెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న సోనియమ్మ వెనతోని మంటూ లేని తాడు పిద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. డిసెంబర్ 15 నుండి 2 రోజుల పాటు జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్టు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపటి నుండి గ్రూప్ 2 పరీక్షలు 2 రోజుల పాటు జరుగుతాయని వెల్లడించారు. ఈ పరీక్షకు 5,51,000 మంది అభ్యర్థులు అప్లై చేసినప్పటికీ లక్షలాది కుటుంబాలు అటాచ్ అయి ఉన్నాయని ఆయన అన్నారు. అనివార్య కారణాల వల్ల గ్రూప్ 2 వాయిదా వేసినప్పటికీ ఆదివారం నుండి 2 రోజుల పాటు పరీక్ష సజావుగా సాగుతాయని వెల్లడించారు. యూపీఎస్సీతో ధీటుగా ఇఫ్ నాట్ మోర్ దెన్ దమ్ బట్ ఈక్వల్ టు దమ్ డెఫినెట్గా చేస్తాం. బికాస్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ బికాస్ ది కైండ్ ఆఫ్ పవర్స్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంజాయ్స్ ఈజ్ వెరీ వెరీ హై. చాలా constitutional fathers, when they created Public Service Commission, they created with lots of confidence, lots of trust in this body. So our job, including all of you, including press to saha mandarga baadhyata kudradu. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేస్తుంది కదంటే ఫీలింగ్లో ఉండాలి తప్ప మేము 5గురికి నష్టమైనా మీరు మొత్తం 5 లక్షల మందికి మార్చేయండి అంటే కుదరదు. మందికి వస్తాయి 783 పీపుల్కి. 783 పీపుల్ అంటే 70 అంటే ఒక్కొరికి 100 మంది పనిచేసినట్లు ఉద్యోగులు చేరే వ్యక్తికి. 18th ఈవినింగ్ ఏమో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సమారియా సార్ ఉన్నారు. నేను ఇప్పుడు యూపీఎస్సీకి వెళ్ళినప్పుడు ఇది సజెస్ట్ చేస్తాను. I request UPSC chairperson to have a kind of nodal agency like we will. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి 6,700 మంది ఇట్లా అంతా కలిపి దాదాపుగా 65,000 మంది డైరెక్ట్గా ఈ ఎగ్జామ్స్లో పంచుకుంటున్నారు. వీళ్ళు పోను ఇండైరెక్ట్గా ఈ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లు కానీ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ కానీ షిఫ్ట్ చేసే వెహికల్స్ ప్యాక్ చేసే లోడర్స్ వాళ్ళంతా చూస్తే ఇంకొక 10-15,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాదాపుగా 75,000 దాటి గవర్నమెంట్తో ఒక సాలిడ్ యాక్షన్ ప్లాన్ ఇచ్చి ఎవరు ఏ పుస్తకం చదవాలనేది మేము చెప్పకూడదు కూడా. ఎందుకంటే మనం ఈ పుస్తకం చదవమంటే సో ఇప్పుడు మనం గ్రూప్ 2 కూడా సిబిఆర్టీ పెట్టవచ్చు, కానీ మన రాష్ట్రంలో ఉండే ఈ కంప్యూటరైజ్డ్ టెస్ట్ చేయకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎగ్జామ్ రాయడానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ పర్ ఇయర్ వాళ్ళు చేసే మొత్తం ఎగ్జామ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వాళ్ళు చూసే వాళ్ళు 5,000. యూపీఎస్సీ ఎంత మనం మాట్లాడుకున్నా దేర్ ఎంటైర్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ దే ఆర్ ఫిల్లింగ్ ది వేకెన్సీస్ ఓన్లీ 5,000. ఓన్లీ హై లెవెల్ సర్వీసెస్ వాళ్ళు చేస్తారు, లైక్ సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్, ఇలాంటి టాప్ లెవెల్ ఎగ్జామ్స్ చేస్తారు. వీటిని కూడా సబార్డినేట్ కమిషన్స్కి ఇచ్చేస్తారు, లైక్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎన్టీఏ ఇలాంటివి. సో మనం అలాంటివి ఏమైనా చేయొచ్చా ఏంటి అసలు ఎలా పద్ధతులు ఇవన్నీ కూడా ఒకసారి ఇన్డెప్త్ స్టడీ చేస్తే తప్ప మనం చెప్పలేం. ఇక్కడ ప్రతి ఒక్కటి ఏది వస్తుంది చేయడం అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు చిన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ నుండి మొదలుకొని మనం గ్రూప్ 1 దాకా చేస్తున్నాం, ఆల్ లెవెల్స్. సో దానివల్ల కూడా ఏమన్నా మనకు కన్ఫ్యూజ్ అవుతుందా, ఎలా దీన్ని చేయాలి, సో మన కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఏంటి, సో అట్లాగే కాన్స్టిట్యూషన్లో రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇవ్వాల్సింది ఏంటి, ఏది ఇవ్వడం లేదు, ఏది ఇస్తున్నారు, ఇవన్నీ కూడా యూపీఎస్సీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో ఎలా చేస్తుంది మొత్తం కూడా ఒక స్టడీ చేసి ఒక ఓపెన్ అండ్ డైలాగ్ విత్ స్టేట్ గవర్నమెంట్ పెట్టి ఒక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగానే ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ కమిట్మెంట్. ఒకసారి ఒక డేట్ అనౌన్స్ చేశారంటే ఇంకా దానిలో మార్పు ఉండదు అనే ఒక నమ్మకం పిల్లలకి ఇవ్వాలి. అట్లాగే స్పీడ్, ఇప్పటిదాకా చూసారు కదా 4 సంవత్సరాలు పట్టింది ఒక గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్, అందువల్ల పట్టేకే వెళ్ళలేదు. సో
బ్రాడ్గా మేము ఇప్పటిదాకా ఆలోచించేది ఏంటంటే ఒక ప్రిలిమ్స్. చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ జూబ్లీ హిల్స్లో తన నివాసంలోకి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నేను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ణి, చట్టానికి కట్టుబడి ఉంటానని, బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానని అన్నారు. నేను సినిమా చూసేందుకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది, ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. 20 ఏళ్లుగా థియేటర్కు వెళ్ళి సినిమా చూస్తున్నాను. నా సినిమాలే కాదు, మామయ్య సినిమాలు కూడా చూస్తాను. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని ఆయన అన్నారు. అభిమానం, ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను బాగున్నాను, ఎవరు ఆందోళన చెందవద్దు అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. Namaste. Thank you. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you, my fans. Thank you so much for your unconditional love and support. And of course, I cannot finish it without saying the thanks to the media. Thank you so much. I like to thank the entire media for all your love and support. Thank you, Ante. I just wanted to say thank you. Thank you. Arrest with the confidence ఏమన్నా ఉందా సార్? సార్ మీ అరెస్ట్ మీద కాన్ఫిడెన్స్ Anything else? Sir, do you feel you were targeted? This is a fabricated case booked against you. See. You feel you were made a target? సార్ బన్నీ గారు Thank నిన్న you. ఢిల్లీలో I just wanted to say Like the emotions that you have gone through and your family has faced. కామెంట్ చేశారు. సో దాని మీద అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీకి ఏం చెప్తారు? చనిపోయిన కుటుంబానికి ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తానండి. Once again, we're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theatre, I'm inside a cinema theatre watching a film with my family, and an accident happened outside. I was inside a theatre watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional. And my love and sympathies are genuinely there with that family, and I'll be there to be there. I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theatre for the last. I've been coming to the same theatre for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Did you And follow Telugulo the kuda same procedure every time that you have informed the police? Because Inka, now they're saying that I you don't have want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustaniki wait chestunam. Yes, ante. Thank you. Andarki thank you andi. Marosari thank you for the media love and support. Thank you andi. Thank you so much.
క్రిస్మస్ వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2024 క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని అన్నారు. హన్మకొండ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై క్రైస్తవ పాస్టర్లు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకల కోసం తగిన ఏర్పాట్ల ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవాలన్నారు. క్రిస్మస్ పండుగను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పకడ్బందీగా అనుసరించాలని సూచించారు. అనంతరం పాస్టర్, మత ప్రబోధకులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్కు శుభాకాంక్షలు తెలియజేశారు. తెగకు సంబంధించింది కాదు, ప్రపంచంలో ఉన్న 800 కోట్ల ప్రజలకు సంబంధించిన పండుగ. డాక్టర్ రెవరెండ్ ఐజాక్ గారికి వందనాలు. నియోజకవర్గ స్థాయిలో క్రిస్మస్ సెలబ్రేషన్కు నియోజకవర్గానికి 2 నియోజకవర్గాలు సార్, 2 నియోజకవర్గాలకు 2 ఆర్డీఓస్ను స్పెషల్ ఆఫీసర్లు చేసినాం. 2 నియోజకవర్గాల సెలక్షన్ కమిటీస్ వీళ్ళందరూ కలిసి నియోజకవర్గ స్థాయిలో ఆ మెనూ ప్రకారం మీరు లంచ్ చేసుకోవడానికి ఇతర అరేంజ్మెంట్స్ అన్నీ కూడా 2 లక్షల రూపాయలే ఇవ్వడం జరుగుతుంది. కూడా వచ్చిన వాళ్ళతో సిగ్నేచర్ పెట్టించుకొని అవి కూడా సమర్పించాల్సి ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ ఉంచడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మండలాల కమిటీలు కూడా అనుగుణంగా మేము డబ్బులు కూడా షేర్ చేసి డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది. కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి డిప్టీ కలెక్టర్, అటువంటి అధికార యంత్రాంగం, డిఫరెన్స్ అనేది కొత్త ప్రభుత్వాన్ని మార్క్ అనేది కంపల్సరీ అవపడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదనే ఉన్నది. మరియు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లలో కూడా ఏ అవసరాలు ఉన్నాయి, ఏ ఉన్నా కానీ ముందే ఇక్కడ జేసీ గారికి కానీ ఇక్కడ మాకు కానీ చెప్తే మా దృష్టికి తీసుకొస్తే వాటి మీద మరోసారి కూడా మేము ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. మీ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే కూడా వాటి మీద కొద్దిగా మాకు అవకాశం ఉంటుంది. మీ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉంటే కూడా వాటి మీద కొద్దిగా మాకు సలహాలు, సూచనలు ఇవ్వండి. ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు కాదు అనే దాని మీద మనం ఇది చేయగలుగుతాం. కొండకు ఒక 1 lakh, కాజీపేటకు 1 lakh తిరిగా 2 lakhs ఉన్నాయి కదా కాన్స్టిట్యున్సీకి. సరే, వాళ్ళకి దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటే అట్లా చేసుకుంటాడు చూసుకుంటాం. పోలీసులో క్రిస్మస్ ఓహో క్రిస్మస్. శనివారం జిల్లాలోని గన్పూర్ నియోజకవర్గంలోని జఫర్గఢ్లో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, జూనియర్ కళాశాలలో డైట్ కాస్మోటిక్స్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేఖ్తో కలిసి గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైట్ మెనూ బోర్డును, SOP హ్యాండ్ బుక్ను ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆనాడు విద్యాశాఖ మంత్రిగా డైట్ ఛార్జీలు పెంపుకు చైర్మన్గా వ్యవహరించి పెంచడం జరిగిందన్నారు. వసతి గృహాల్లో చదివే విద్యార్థుల పట్ల వారి తల్లిదండ్రులు తమ బిడ్డ గురించి ఎలా ఉంది, ఏం తింటుంది అని ఆందోళన చెందుతారన్నారు. అనేక మంది మేధావుల ఆలోచనలకు ప్రతిరూపమే రాజ్యాంగమని, అన్ని మతాల దేవుళ్ల బోధనలే అందులో ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఆధారంగా దేశంలో ప్రజలు వివిధ రకాల సిద్ధాంతాలు ఫాలో అవుతున్నారన్నారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభల్లో రాజ్యాంగంపై చర్చ నిర్వహించారు. లోక్సభలో రాజ్యాంగంపై నిర్వహించిన చర్చలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. దేశంలో రాజ్యాంగానికి బదులు బీజేపీ మనుస్మృతి చట్టాన్ని నడుపుతోందని విమర్శించారు. This list of people, all different variations on the same idea, and in front of us stand the people who follow, which is most worshipable after Vedas for our Hindu nation, and from which our ancient times have become the basis of our culture, customs, thought and practice. This book for centuries, you are ridiculing Savarkar, you are abusing Savarkar, you are defaming Savarkar. I'd like to quote also in Hindi, India. And on this side are the defenders of the idea of the Speaker sir, जब मैं छोटा था 4 बजे उठ के तपस्या करता था, शरीर में गर्मी पैदा करना, समझिए। अचानक कुत्ते की आवाज शांत हो गई। द्रोणाचार्य जी और पांडव पास गए और उन्होंने देखा कि ये लोग इसके खिलाफ हैं, जैसे द्रोणाचार्य जी ने एकलव्य का अंगूठा काटा, वैसे ही आप पूरे देश का अंगूठा काटने में लगे हुए हो। जब आपने अग्निवीर लागू किया और कर भाई ये चर्चा हुई थी, मैं 2-3 दिन पहले उस लड़की के परिवार के घर में गया। कहते हो बीजेपी के लोग कॉन्स्टिट्यूशन पर 24 घंटा आक्रमण, क्या है कॉन्स्टिट्यूशन में कि दलित परिवार को बंद करके अंदर रखना है और उनके अपराधियों को बाहर घूमने देना है? कौन से कॉन्स्टिट्यूशन में लिखा है? मुझे दिखाइए। नए तरीके का विकास होगा, एक नई तरीके की राजनीति होगी। ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.